2006లో అనుకుంటా కరుణానిధి ముఖ్యమంత్రిగా చేశారు. అప్పుడు 95 సీట్లు వస్తే 34 సీట్లు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీతో పాటుగా కమ్యూనిస్టులు ఆ రోజున మద్దతు ఇచ్చారు. ఆ తర్వాతన అప్పుడు 5 ఏళ్ల పాటు పరిపాలన, ఆ తర్వాత జయలలిత 10 సంవత్సరాల పరిపాలన. జయలలిత పరిపాలన అంతకాలము కూడా అటు ఇటు ఊగినా సరే కాంగ్రెస్ పార్టీని కానీ కమ్యూనిస్టులను కానీ వెంట పెట్టుకు తిరిగాడు స్టాలిన్. తమ వాటాలో వాళ్ళకి ఇచ్చుకొచ్చాడు. ఈవెన్ మన ముఖ్యమంత్రి అయినప్పుడు సందర్భంలో మొదటిసారి గెలిచినటువంటి సందర్భంలో వీళ్ళకి ఎమ్మెల్యేలు ఇచ్చాడు, రకరకాలైనటువంటి మంత్రి పదవులు ఒకటి ఎవరు తప్పించి అన్ని ఇస్తుంటాడు. ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు ఓడిపోగానే కాంగ్రెస్ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తాజాగా టీవీకే చీఫ్ విజయ్కి మద్దతు ఇచ్చే అంశం మీద స్టాలిన్తో వీసీకే, సిపిఐ, సిపిఎం నేతలు చర్చించారు. ఆల్రెడీ సిపిఐ మద్దతు ప్రకటించేసింది. మళ్ళీ ఇంకో పక్కన మేము చర్చిస్తున్నామని చెప్తుంది. విజయ్కి మద్దతు ఇచ్చే అంశాన్ని మిత్రపక్షాలకు వదిలిపెట్టేశాడు స్టాలిన్. మద్దతు ఇచ్చే విషయంలో మీరే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి, నేనేం అడ్డుపడ్డని చెప్పాడు. ఇక ఎందుకని వీళ్ళు మొన్నేమో మేము సెక్యులర్ ఫ్రంట్ వేయడమన్నారు, ఇప్పుడు మళ్ళీ ఏ బేరం కుదిరిందో తలా ఓ మంత్రి పదవి ఇస్తానన్నారు, లేదా సహాయ మంత్రి పదవి ఇస్తానన్నారు. కాంగ్రెస్ ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రినా, లేకపోతే కాంగ్రెస్కి 2 క్యాబినెట్లు, వీళ్ళందరికీ తలా ఒక క్యాబినెట్ ఇస్తారా ఏంటనేది చూడాలి. ఓవరాల్గా అయితే వీళ్ళ ముగ్గురు మద్దతు ఇవ్వడానికి రెడీ అవుతుంటాం అనేది. స్టాలిన్ ఇప్పుడు ఒంటరి వాడయ్యాడు. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు బలం పుంజుకుంటే వీళ్ళందరూ తోడవుతారు.